నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. ఈరోజు మనం ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఓల్డ్ ఏజ్లో ఎటువంటి ఫుడ్ అది తీసుకోవాలి, జనరల్గా 50 to 65 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి. బేసిక్గా 50 to 65 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళది పక్కన పెడితే జనరల్గా ఈ రోజుల్లో యంగ్ ఏజ్ లేదంటే చిన్నపిల్లల్లోనే చాలా రకరకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మనం ఓపీస్లో చూస్తున్నాం. రెగ్యులర్గా డైలీ లైఫ్లో మెడికల్ ప్రాక్టీస్లో కూడా మనం చూస్తున్నాం. అది నాకు మీకు అందరికీ తెలిసిన విషయమే. జనరల్గా ఒకప్పుడు అంటే దీర్ఘకాలిక వ్యాధులు అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అని అంటూ ఉండేవాళ్ళు, చూస్తూ ఉండేవాళ్ళం, ట్రీట్మెంట్ ఇస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే జనరల్గా మనం తినే ఆహార పదార్థాలు బట్టి ఏది తిన్నా ఇమ్మీడియట్గా ఈ షుగరీ ఐటమ్స్, స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల, లేదంటే ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ మెటబాలిజం అది సరిగ్గా లేకపోవడం వల్ల ఏది తిన్నా అది స్వీట్ కింద లేదంటే ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్ బాడీలో డంప్ చేయడం వల్ల అది షుగర్ కింద కన్వర్ట్ అయిపోయి ఈ దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడటం అనేది జనరల్గా జరుగుతుందండి. సో మనం తీసుకుంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఎరా ఎలా ఉంది అంటే కిడ్నీ డిసీజ్ అని, లేదంటే ఇప్పుడు ఈ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో నాన్ ఆల్కహాలిక్ లివర్ ఫ్యాటీ డిసీజ్ అని చెప్తుంటాం, NALFD అని చెప్తుంటాం. అలాగే ప్యాంక్రియాటిక్ రిలేటెడ్ డిసీజ్ అని చెప్తుంటాం, క్రానిక్ ప్యాంక్రియాటిక్ ఇన్ఫెక్షన్స్ అవి రావడం కూడా ఇప్పుడు ఈ రోజుల్లో జనరల్గా జరుగుతుందండి. సో ఇట్లాంటి స్టేజెస్లో ఏంటంటే ఈ దీర్ఘకాలిక వ్యాధులను బారిన పడినప్పుడు జనరల్గా బాడీ యొక్క ఎంగేజెస్లోని ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడుతున్నప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీ యొక్క ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో గ్రాడ్యువల్గా డీజనరేట్ అయిపోవటం, వాటి యొక్క పనితీరు అనేది తగ్గిపోయి జనరల్గా అక్కడ నుంచి మనకి రకరకాల దీర్ఘకాలిక వ్యాధులు, రకరకాల కోమార్బిడిటీస్ అనేవి చాలా ఎంగేజెస్లో రావటం, లేదంటే ఓల్డ్ ఏజ్లో వెళ్ళిన తర్వాత ఇందాక 50 to 65 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అని చెప్పాము. జనరల్గా ఆ 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అనేది ఆ 15 ఇయర్స్లో మనం చాలా జాగ్రత్తగా మనం తినే ఆహారపు అలవాట్లు కానీ, మన డైలీ లైఫ్ స్టైల్ కానీ, మనకుండే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ నుంచి దూరంగా ఉండటం అనేది ప్రయత్నించి మన హ్యాబిట్స్ అన్ని మనం మార్చుకోగలిగితే ఆఫ్టర్ 65 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో 65 ఏళ్ళు దాటిన తర్వాత అప్పటి నుంచి మనకి ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేయడం అనేది జనరల్గా జరుగుతుందండి. సో యంగేజ్లోని ఇందాక నేను చెప్పిన డిసీజెస్ అన్నీ బారిన పడితే జనరల్గా 50 to 65 ఇయర్స్ వచ్చినప్పుడు చాలా డిఫికల్ట్గాను మనం ఎందుకు ఉన్నాం అనేది ఒక రకమైన ఫ్రస్ట్రేటెడ్ ఫీలింగ్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఎక్కువగా కనిపిస్తుందండి. సో జనరల్గా ఈ 50 to 65 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళకి ఈ డిసీజెస్ ఎప్పుడైతే తోడవుతూ ఉంటాయో క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది జనరల్గా మారిపోతూ ఉంటుంది. సో అప్పుడు అలా మారిపోయినప్పుడు జనరల్గా ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే క్రానిక్ కాన్స్టిపేషన్, తిన్నది ఏది తిన్నా అన్నం